హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని వార్తలు కొన్ని సందర్భంలో చాలా విచిత్రంగాను, బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవాలయంలోనే దొంగలు పడడం, దేవాలయంలోనే పనిచేసే సిబ్బందే దొంగ, దేవాలయానికి సంబంధించిన ఆస్తులు గానీ, దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువులు గానీ దొంగతనం చేయడం. నిజంగా వీటిని విన్నప్పుడు ఒక రకంగా బాధ అనిపిస్తుంది. మనుషులు ఈ విధంగా తెగబడతారా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వార్త ఎందుకు చెప్తున్నామంటే, రీసెంట్‌గా నిన్న జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది మనకు తెలుసు. అందులో హుండీలో వేసిన నగదుని లెక్కించే పనిలో ఉన్నప్పుడు ఒక ఆలయ సిబ్బంది అందులో నుంచి కొన్ని నోట్లను సీక్రెట్‌గా తను దాచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక ఔత్సాహిక భక్తుడు చూసి వెంటనే ఫిర్యాదు చేయడం, అతని సోదాలు చేస్తే రూ. 500 నోట్లు దగ్గర దగ్గర 11,000 వరకు మొత్తంగా ఉన్నటువంటి అమౌంట్ తన దగ్గర వెంటనే స్పందించినటువంటి ఆలయ కమిటీ అతన్ని సోదా చేస్తే సుమారు 22,500 నోట్లు దొరికినాయి. అంటే వెరసి 11,000 దొంగతనం చేస్తుంటే పట్టుబడ్డాడు. ఇట్లాంటి వార్తలు చూస్తున్నప్పుడు దేవుడంటే భయం లేకున్నా దేవుని సొమ్ము మీద ఈ విధంగా భయం లేకుండా దేవాలయంలో పనిచేసే సిబ్బందే దోచేయడం నిజంగా దేవుని పట్ల వీళ్ళకి భయం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే చాలామంది రకరకాలైన మొక్కులు, అంటే మనం ఆ మాట అనకూడదు కానీ ఏదైనా తప్పు చేశామనిపించినప్పుడు ఆ అపరాధం నుంచి బయటపడటానికో, లేదా తమకు కలిసి వచ్చినటువంటి ఆదాయంలో, లాభంలో, ప్రయోజనంలో కొంత సొమ్మునో రకరకాల రూపంలో భక్తులు తమ శక్తి కొలది దేవుని హుండీలో వేస్తూ దేవాలయ అభివృద్ధికి కోసం చేసి దేవుని మన్నన పొందడానికో, ఆశీస్సులు పొందడానికో ప్రయత్నం చేస్తుంటే అట్టి సొమ్ముని ఇలాంటి దొంగ సిబ్బందులు తస్కరించడం, అలాగే ఆ విగ్రహాల మీద ఉన్నటువంటి ఆభరణాలని రకరకాలు, అలాగే కాకుండా ఇక దేవాలయ నిర్వహణ ఖర్చులో స్కాములు, ఇట్లాంటి వాళ్ళని చూస్తే దేవుడంటే ఇంత భయం లేకుండా దేవాలయంలోనే పనిచేస్తూ దేవుని విశిష్టతను, దేవుని మహిమను ప్రచారం చేయాల్సినటువంటి ఈ సిబ్బంది ఈ విధంగా తెగబడడం నిజంగా సిగ్గుచేటు. వాళ్ళలో భయభీతి, పాపభీతి లేకపోవడం ఇంకా విచారించాల్సిన అంశం. ఇట్లా కేవలం కొండగట్టులనే కాదు, తిరుమల దేవస్థాన పరకామణి సేవ అంటాం, అందులో కూడా ఈ డబ్బులు దొంగిలించడం కానీ, డబ్బులని మాయం చేయడం కానీ, బహుమానాలను, కానుకలను మాయం చేయడం సందర్భాలను వార్తలు కొన్నిసార్లు విన్నాం. ఎంత పగడ్బందీ నిఘా, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అతి ఉత్సాహంతో దేవుని పట్ల భయం లేకపోవడం, దేవుని పట్ల, పాపం పట్ల భీతి లేకపోవడం ఈ విధంగా తెగబడుతున్నారు. ఇవి ఒక్కటే కాదు, ఇలా తస్కరించడం ఒక్కటే కాదు, పాపం దేవుని పేరు మీద చెప్పుకొని, దేవుని నిర్వహణ ఖర్చు మీద చెప్పుకొని స్కాములు చేసేవాళ్ళు కానీ, దేవుని దగ్గరికి వచ్చి భక్తితో వచ్చిన భక్తులను హుండీలో వేయకుండా చేతిలోకి తీసుకోవడం కానీ, లేదా మీకు గోత్రనామం చేస్తాం, ఆశీర్వాదం ఇస్తాం, దండం పెట్టుకోండి అంటూ కొందరు అత్యుత్సాహమైనటువంటి పూజారులు మన కనకదుర్గ దేవాలయం కూడా గతంలో కూడా చూసాం, విజయవాడ కనకదుర్గలో కూడా వాళ్ళ చేతిలో 10-20 పెడితే కానీ దేవుని బొట్టు కానీ, ఆశీర్వాదం కానీ, షడగోపురం కానీ, తీర్థం కానీ పెట్టనటువంటి విధానాలు కూడా చూసాం. అంటే ఇక్కడ దేవుని దగ్గర దేవుని పట్ల భక్తిని పెంచాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచాలి, దేవుని పట్ల నమ్మకాన్ని పెంచాల్సినటువంటి ఆలయ సిబ్బందులే ఈ విధంగా తెగబడడం నిజంగా సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆలయ సిబ్బంది నుంచి తొలగించేసి వాళ్ళ స్థానంలో ఇంకొంచెం భక్తి శ్రద్ధలతో పనిచేసే భక్తులకు మరో అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. మీ దృష్టిలో కూడా ఇలాంటి దొంగతనాలు ఏమైనా కనిపించినా, మీరు కూడా ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమైనా కనిపెట్టినప్పుడు కానీ, దేవాలయంలో మీకు ఎదురైనటువంటి ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఏదైనా ఉంటే కామెంట్ రూమ్లో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.